నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనం. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించెను. ఈ మాటలు యోబు మిత్రుడైన ఎలీఫజు చెప్పినవి. యోబు అనేక కష్టాలలో ఉన్నప్పుడు అతని స్నేహితులు అతడు చేసిన తప్పు వల్లే ఈ కష్టాలు వచ్చాయని ఆరోపించారు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21 నుంచి 30 వచనాలలో ఎలీఫజు యోబును ఉద్దేశించి, నీవు నీ మార్గాలను దేవుని వైపు నడిపితే నీవు చెప్పినది ఆయన స్థిరపరుస్తాడు. అంతేకాక నీ మార్గాల మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది అని చెప్పాడు. కానీ యోబు వాస్తవానికి ఏ పాపం చేయలేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి 12లో ఉన్నట్లు అతని బాధలు పరీక్ష కోసం అనుమతించబడ్డాయి. అయినప్పటికీ ఎలీఫజు చెప్పిన ఆత్మీయ సత్యాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దేవుని చిత్తంలో నడిచే వారికి దేవుని కృప మరియు ఆశీర్వాదం లభించడమే కాదు, వారి మార్గంలో వెలుగు ప్రకాశిస్తుంది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21లో ఉన్నట్లు మనం ఎదుర్కొన్న ఏ పరిస్థితి అయినా సరే దేవునితో సమాధానము కలిగి ఉంటూ మనం మన భక్తి జీవితాన్ని యోబు వలె కాపాడుకొనగలిగితే అప్పుడు దేవుడు మనకు మేలునే కలుగజేయువాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. మన ప్రతి క్రియలను దేవునికి అప్పగించుటకు ఇష్టపడి దేవుని చిత్తమునకు తల వంచితే అప్పుడు దేవుడు మన ఆలోచనలను స్థిరపరుస్తాడు. 119వ సంకీర్తన 105వ చరణం. ప్రతి దినము వాక్యమును ధ్యానించే అనుభవం మనం అభ్యాసం చేసినప్పుడు దేవునికి మనకు మధ్య అత్యంత సన్నిహిత సహవాసంలోనికి మనం నడిపించబడతాం. అప్పుడు దేవుని చిత్తమునకు లోబడే వారంగా ఉంటాం. మన ముందు ఎలాంటి చీకటితో నిండిన ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆ వాక్యము మన కాళ్లకు దీపముగా ఉండి మన మార్గములకు వెలుగుగా ఉండి మనలను ఆగకుండా ముందుకు నడిపిస్తుంది. ఆమేన్.